అద్వికా ట్రేడింగ్, యూపిక్స్, అలాగే మాషాల్లా ఎంటర్ప్రైజ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. వినడానికి పేర్లు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ ఏదో ఒక గొప్ప గొప్ప సంస్థలో లేకపోతే కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకుంటే మీరు పొరబడినట్టే. విజయవాడ కేంద్రంగా దాదాపు వందల వేల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసినటువంటి ఫ్రాడ్ సంస్థలు ఇవన్నీ కూడా. అంటే విజయవాడ కేంద్రంగా గత కొంతకాలం గతంలో విజయవాడ అంటే చాలామంది కూడా ఇటు మర్డర్లు లేకపోతే రాబరీలు లేకపోతే చైన్ స్నాచింగ్ లాంటివి చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా విజయవాడలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి నేరాలు తన రూపాంతరం చెంది రూపం మార్చుకొని ఇటీవల కాలంలో వెలిసినటువంటి ఈ సంస్థలు చివరికి బోర్డు తిప్పేశాయి, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేశాయి. కేవలం తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టండి, అధిక మొత్తంలో రాబడులు పొందండి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి ఈ సంస్థలు మొత్తం కూడా దాదాపు వేలాది మంది బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత బోర్డును తిప్పివేశారు. దాదాపు గత సంవత్సర కాలంలోనే 2500 కోట్ల రూపాయల వరకు కూడా కొట్టేసినట్టుగా కూడా పోలీసు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా అద్వికా ట్రేడింగ్ ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించుకున్నాడు, ప్రధానంగా బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఐపీల ద్వారా అధిక రాబడులు పొందొచ్చు అనే పేరుతోటి అద్వికా ట్రేడింగ్ పేరుతోటి ట్రేడింగ్ చేయాలంటూ కూడా పెట్టుబడులు పెట్టించారు. చివరికి ఆ సంస్థ బోర్డు తిప్పేశాడు. ఇప్పటికీ అతను అరెస్ట్ అయ్యి కట్టకట్టడి పాలయ్యారు. ఇప్పటికీ కూడా బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక యూపిక్స్కి సంబంధించినటువంటి సంస్థ దాదాపు గుంటూరు జిల్లాతో పాటుగా ఇటు కృష్ణా, ఎన్టీఆర్ అనేక జిల్లాలకు సంబంధించినటువంటి బాధితులు దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా యూపిక్స్కి సంబంధించిన కిరణ్ చెప్పింది కేవలం బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడంతో పాటుగా తాను సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టాను, సినిమాలకి సంబంధించి గ్రాఫిక్స్ చేస్తాము, విజువల్ ఎఫెక్ట్స్కి సంబంధించినటువంటి సంస్థ తాను నడుపుతానంటూ కూడా చెప్పి దాదాపు 100 కోట్లు వసూలు చేశాడు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతోటి సూపర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి, తమ నుంచి సరుకులు ఈజీగా సులభంగా తీసుకోవచ్చు అనే పేరుతోటి ఆ సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా ఏలూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి చివరికి ఆ బోర్డు తిప్పేశారు. ఎవరైతే సంస్థ చైర్మన్ అతను ఆత్మహత్య చేసినాడో అతని భార్య పరారీలో ఉంది. ఇక ఇటీవల కాలంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్ళలోకి వచ్చినటువంటి మాషాల్లా ఎంటర్ప్రైజ్, అసలు ఈ కేసు ఈ స్కాము జరిగినటువంటి తీరే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా అంటే స్క్రబ్కి సంబంధించి మనం రోజువారీగా వినియోగించేటువంటి స్క్రబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తే వాటిని తామే కొనుగోలు చేస్తాము, తయారు చేసేటటువంటి క్రమంలో కమిషన్లు ఇస్తామంటూ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లో 800 మందికి పైగా బాధితులు వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే సిట్ను నియమించారు. సిట్ దర్యాప్తు ఈ కేసును చేస్తుంది. గత రెండేళ్ల కాలంలో విజయవాడలో జరిగినటువంటి నేర పరిణామ క్రమాన్ని చూసినటువంటి క్రమంలో దాదాపు 100 కోట్ల రూపాయలు వేలాది మంది బాధితుల నుంచి కొల్లగొట్టేసి బోర్డు తిప్పినటువంటి సంస్థలే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినటువంటి సంస్థలు మాత్రమే. ఒకవేళ పెట్టుబడులు పెట్టించుకొని బోర్డు తిప్పేసినటువంటి సంస్థలు తమకు న్యాయం చేయమని బాధితులు ఆయా సంస్థల వద్దకు వెళ్తే పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా ఈ అంశాన్ని బహిర్గతం చేసినా కూడా ₹1 కూడా పెట్టినటువంటి పెట్టుబడి వెనక్కి ఇవ్వమంటూ కూడా డైరెక్ట్గానే బెదిరిస్తున్నారు. సో ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో వెలుగులోకి వచ్చినటువంటి ఇటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నట్టుగా ఇటు ప్రజా సంఘాల నేతలు అలాగే ప్రభుత్వము పోలీసులు కూడా చెప్తున్నారు. స్వయంగా పోలీసులే రిక్వెస్ట్ చేసి మరి ఎవరైతే తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి అధిక మొత్తంలో రాబడులు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారో వారి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పేరుతోటి ఏవైతే లాభాల పేరుతోటి జరుగుతున్నటువంటి ఇదంతా ప్రచారం ఉందో ఇది పూర్తిగా అసత్యం. ఖచ్చితంగా ఇటువంటి ప్రచారాలు చేసేటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజలను నమ్మించేందుకు వీరంతా కూడా చేస్తుంది ఒకటే, ప్రధానంగా ఈ కేసులన్నిటికీ సంబంధించినటువంటి మోడస్ ఆపరెండి చూసినటువంటి క్రమంలో ముందు ప్రజల్ని నమ్మించడం, తర్వాత పెట్టిన పెట్టుబడులకు సంబంధించి కమిషన్లు కొంత మొత్తంలో ఇవ్వడం, ఆ కమిషన్లకి సంబంధించి నమ్మి పెట్టుబడి అధిక మొత్తంలో పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మొత్తం బోర్డు తిప్పేసి వారిని నిండా ముంచేసి చివరికి ఇక్కడి నుంచి పరారవడం, ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఉండటం. మరోవైపు ఈ కేసులో ఆ సంస్థలను నమ్మించేలాగా యూట్యూబ్కి సంబంధించినటువంటి ప్రచారం, ఇన్స్టా ప్రచారం, ఫేస్బుక్ ప్రచారం ఇట్లా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేయడంతో నమ్మినటువంటి చాలామంది కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి చివరికి నెట్ట నీళ్ళున మునిగిపోతున్నారు. ప్రధానంగా ఈ కేసుల పరిణామం మొత్తం చూసినటువంటి క్రమంలో
పెట్టుబడులు పెట్టి నిన్న ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, రోజువారీ కూలీలు, అలాగే చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు, హౌస్ వైఫ్లే ఎక్కువగా ఉంటున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నింటి దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో వెళ్ళొక్కుతున్నటువంటి ఈ కేసుల అన్నిటినీ పరిశీలించిన పోలీసులు ఎవరైతే పెట్టుబడుల పేరుతోటి మోసం చేస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జిఎస్టీ లైసెన్సులు లేకపోతే నకిలీ అగ్రిమెంట్లు చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గతంలో విజయవాడ అంటే రాజకీయాలకు పెట్టింది పేరు, అలాగే క్రైమ్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత చూసినా కూడా. కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిందని పైకి కనిపిస్తున్నప్పటికీ కూడా క్రైమ్ రేటు తన రూపాన్ని మార్చుకొని ఈ దిశగా వెళ్తుంది అనేది పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి ఆర్థిక మోసాలు ఏవైతే ఇటీవల కాలంలో వెళ్ళొకి వచ్చాయో వాటన్ని పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు.